కొద్ది రోజుల క్రితం దీన్ని నిర్ణయించాం మనం. ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి బోధలు, ఒకళ్ళు ఒకటి చేయాలని, ఒకటి ఇంకోటి చేయాలని, ఇలా చేయకూడదని, అలాగే చేయాలని, ఇలా ఎవరికి తోచినటువంటి జ్ఞానంతో వాళ్ళు ముందుకు పోతూ ప్రజలందరినీ గలిబిలి చేస్తున్నారు కనుక, ఇలా గలిబిలి చేస్తున్నప్పుడు పిల్లలందరూ కూడా వారు ఆలోచించినటువంటి ఆలోచన విధానం వేరే ఉంది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు, బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చినటువంటి లేఖనాలు వేరే ఉన్నాయి. ఉన్నటువంటి లేఖనాలు వేరే ఉన్నాయి. చెప్తున్నటువంటి బోధ చేసినటువంటి బోధకులు చేసినటువంటి ఆ బోధ వేరే డిఫరెంట్ టైప్లో ఉండడం వల్ల క్రైస్తవ సమాజంలో కొంత గలిబిలి. అవునా? మన అయ్యగారు విదేశాల నుంచి వచ్చాడు కనుక మా అయ్యగారు చెప్తేనే కరెక్టరా? ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి మనం ఆయన వచ్చి చెప్పాడు, ఈయన వచ్చి చెప్పాడు అని అనుకునే ముందు బైబిల్ తెరిచి దేవుడు ఏం చెప్పారనేది మాత్రం ఎవరు చూడట్లేదు. ఇదే దురదృష్టకరమైనటువంటి అంశం క్రైస్తవ సమాజంలో. బైబిల్లో ఏముందో తెలియదు, అయినా సరే అంత మాకే తెలుసు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అంత మాకు తెలుసు అని అనుకున్నట్టుగా ప్రజలందరికీ ఏది పడితే అది బోధించడం, తద్వారా కొంత గలిబిలి. ఈ సందర్భంలో మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ప్రతిసారి మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే, నేనేదో మీ అందరినీ చూపించి, మీ అందరినీ చూపించి, నేనేదో మీ మీద పడి బతికేయడానికి రాలేదు. నేను అసలు మీ అందరినీ బ్రతికించడానికి వచ్చాను. ఈ భూమి మీద ప్రతి మనిషికి చావు ఉంటుంది, కానీ చనిపోయిన తర్వాత రెండవ మరణం పొందకుండా మీరందరూ ఉండాలని, ఈ భూమి మీద చావు వచ్చినా ఇచ్చినటువంటి ఆయుష్కాలం పూర్తయిన తర్వాత మనం ఎలాగో చనిపోతాం కనుక ఇక్కడ చనిపోయినటువంటి మనం పరలోకంలో ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలని, అలా మీ అందరినీ బ్రతికించాలని వచ్చాను. దానికోసం 22 సంవత్సరాలు నేను చిన్నమునిగాల్లో 2003లో వచ్చాను. అంతకుముందు నేను ఈ ఊరల్లో ఉండే, 39 సంవత్సరాల క్రితం నేను ఈ ఊరల్లో ఉండే. అయినను సరే నేను ఇక్కడ మీ మధ్యలో బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చేసినాక మీ మధ్యలో 2003వ సంవత్సరం నుంచి ఉంటున్నాను. నేను మీ అందరికీ నన్ను చాలామంది పిల్లలకు నేను తెలుసు. ఎంతోమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం మేము, ఎంతోమంది పిల్లలకు బ్యాప్టిజమ్స్ ఇచ్చాం, ఎన్ని కుటుంబాలతో అనుబంధాన్ని కలిగి ఉన్నాం. 3 జనరేషన్స్ పిల్లలతో కలిసి పనిచేస్తున్నాను నేను. 3 జనరేషన్స్ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి నడుస్తున్నాను. ఇప్పుడు 4వ జనరేషన్ కూడా వచ్చేసింది. మా ప్రవచనం లాంటి జనరేషన్ ఇది 4వ జనరేషన్ వచ్చింది. ఇలా 4 జనరేషన్స్తో కలిసి నేను ముందుకు కొనసాగుతున్నాను. నన్ను ఎవడో ట్రాన్స్ఫర్ చేయలేడు ఇక్కడ నుంచి. నాకేం ఉద్యోగం కాదు సార్. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో ఊరు పోవడానికి, ఇంకో ఊరిలో ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో దానికి పోవడానికి, ఇలా నేనేం ఉద్యోగం చేయట్లేదు ఇక్కడ. నేను కేవలం సేవ చేయడానికే వచ్చాను. కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు ఇక్కడ నుంచి. నన్ను ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేరు. నా మీద అధికారి కూడా లేడు ఎవరు. నా మీద ఉన్నటువంటి ఒకే ఒక అధికారి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు, అందరినీ నడిపిస్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తప్ప ఇంకెవరు నాయకులు నా మీద కానీ, నా మీద అధికారులు కానీ ఎవరు లేరు. అందువల్ల ఏమైందంటే, ఒకవేళ నేను మీ అందరినీ జాగ్రత్తగా చూసుకోలేకపోతే మీ అందరిని కలిసి నన్ను ఎక్కడ ఎలగొడతారు, లేదా మీ అందరూ కలిసి నన్ను ఎక్కడ వెలివేస్తారు, ఇలాంటి బాధలు లేవు నాకు. ఎందుకంటే ఎన్ని దాటుకుంటూ వచ్చేసాను కనుక ఇప్పుడు కొత్తగా నాకు వచ్చినటువంటి బాధ ఏం లేదు. కానీ నా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, మీ అందరినీ పరలోకం తీసుకెళ్ళాలి నేను. ఇది ఎలా సాధ్యమైంది నాకు? వివిధ రకాలైనటువంటి భిన్న మనస్తత్వాలు, ఒకరికి ఉన్నటువంటి మనస్తత్వం ఇంకొకరికి ఉండదు, ఇంకొకరికి ఉన్నటువంటి మనస్తత్వం ఇంకొకరికి ఉండదు, ఒకరికి ఉన్న ఆలోచన ఇంకొకరికి ఉండదు. ఇలాగ ఒకరికి ఒకరు పొంతనలేని ఆలోచనలతో ముందు కొనసాగుతున్నటువంటి ఇంత పెద్ద సమూహాన్ని ఎలాగో పరలోకం నడిపించగలను నేను?
ఇలా పరలోకం నేను అందరినీ నడిపించాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం, అది బైబిల్. ఉన్నటువంటి పిల్లలందరికీ నేను బైబిల్ నేర్పగలిగితే, ఆ బైబిల్ని పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నేను బోధించగలిగితే, వాళ్ళ మనసు మారిపోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అలా జీవితాలు మారిపోయినప్పుడు పిల్లలందరూ దేవుని మార్గంలోకి వచ్చేసినప్పుడు వారందరూ దేవుని యొక్కకు వెళ్ళడానికి అవసరమైనటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి పరిస్థితులు, అనుకూలత దయచేయబడుతుంది వాళ్ళకు. అందుకే ఈ వారం, ఈ నెలలో, ఈ వారం అనకూడదేమండి, ఈ నెలలో, ప్రతి నెలలో మొదటి బుధవారం రాత్రి జరిగే ఈ నెలలో రాత్రి ప్రార్థనలో ఊరందరికీ, అంత మాత్రమే కాదు, ఈ పక్కన ఉన్నటువంటి తాటిపూడిలోను, ఇటు పక్కన ఉన్నటువంటి కాసారంలోను, ఇటు పక్కన ఉన్నటువంటి దుద్దిపూడి వరకు మన మైకులు వినపడతాయి. చాలామంది సహోదరులు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు ఈరోజు ఇది చెప్పారు, ఇలా చెప్పకుండా ఉండాల్సింది, అలా చెప్పారు, ఇది కరెక్టే చెప్పారు, ఇది మాత్రం కొంచెం మాకు మనసు కష్టమే ఇలాంటివి చెప్పారు, ఇలాంటి కామెంట్లు ఉంటాయి నా మీద. ఇంత విస్తారంగా ప్రజలందరూ వింటారు కనుక ఈరోజు మనం ధర్మశాస్త్రము అనే ఒక అంశాన్ని మనం అందరం నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి. ఈ ఒక్కరోజే నేను మీకు చెప్పలేను దీన్ని, ధర్మశాస్త్రం అనే ఈ అంశాన్ని ఒక్క రోజులోనే నేను మొత్తం మీకు బోధించలేకపోవచ్చు. దీన్ని 12 అంశాలుగా విడగొట్టాను నేను దీన్ని. ఈ 12 అంశాల్లో ఈ రాత్రి ఒకవేళ వీరైతే దేవుని చిత్తం అయితే ఒక 6 అంశాలను ఈ నెలలో ఒక 6 అంశాలను ధ్యానం చేద్దాం. వీళ్ళని బట్టి, ప్రజల దగ్గర ఉన్నటువంటి ఓపికను బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి 6 అంశాలను మనం జ్ఞాపకం చేసుకోగలం, లేదంటే 7 అంశాలను చేయగలం. ఆ తదుపరిది వచ్చే నెలలో కానీ ఈ నెలలోనే ఉన్నటువంటి చివరి గురువారం రాత్రి ప్రాంతంలోనే ఇవన్నీ. ఎందుకంటే ఆదివారం వచ్చేసరికి మన ఊళ్ళో 10 చర్చి బిల్డింగులు ఉన్నాయి. ఈ 10 చర్చి బిల్డింగుల్లో 8 చర్చి బిల్డింగుల్లో ఆదివారం ప్రార్థన జరిగింది, కేవలం 2 చర్చి బిల్డింగుల్లో మాత్రమే శనివారం జరిగింది. కాబట్టి 8 ప్రార్థనలు ఉంటాయి కనుక అందరూ మైకులు పెట్టే ఉంటారు కనుక ఇదంతా గందరగోళం ఉంటుంది. కాబట్టి ఆదివారం కేవలం మన వరకు మాత్రమే వర్షిప్లో ఉన్నటువంటి సువార్తను మనం అందుకుందాం. నైట్ ప్రార్థనలు 2 ఉంటాయి మనకు ప్రతి నెల, మొదటి బుధవారం, చివరి గురువారం. కాబట్టి ఈ నెలలో, ఈ మార్చి నెలలో మొదటి బుధవారం ఒక 7 పాయింట్లు ఆలోచిద్దాం. మళ్ళీ చివరి గురువారం రోజు మిగతా 5 పాయింట్లను మనం ఆలోచిద్దాం. మొత్తం 12 పాయింట్లుగా దీన్ని విడవడం ధర్మశాస్త్రము అనే అంశం. ఈ ధర్మశాస్త్రానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుని ధర్మశాస్త్రము అన్నారు, మోషే ధర్మశాస్త్రము అన్నారు, దీన్ని మామూలుగా ధర్మశాస్త్రము అన్నారు. ఇలా 3 పేర్లతో పిలువబడింది ఇది బైబిల్ గ్రంథంలో. ధర్మశాస్త్రము 3 రకాలుగా 3 పేర్లతో పిలువబడినా కూడా అదంతా కూడా ఒకటే. ఈ ధర్మశాస్త్రము నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకి ఇవ్వబడింది. దేవుడు మోషే ద్వారా మనకు అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి, యూదులకు ఇచ్చారు దీన్ని. ఇది ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రం దేవుని ధర్మశాస్త్రంగా పిలువబడింది, ఇది మోషే ధర్మశాస్త్రంగా పిలువబడింది, దీన్నే ధర్మశాస్త్రం అని కూడా అన్నారు. ఈ సంగతులు చాలామందికి తెలియక ఏమనుకుంటున్నారంటే 3 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, 4 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, 5 ధర్మశాస్త్రాలు ఉన్నాయని. కాదు, ధర్మశాస్త్రం ఒకటే ఉంది. ఈ ధర్మశాస్త్రమే నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకి ఇవ్వబడింది. అది మొదటి వచనం దగ్గర నుంచి కిందికి వచ్చేస్తే మనం అక్కడ దాన్ని కనుగొనగలం. ఒకవేళ కాదు ఈ 4 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, 5 ధర్మశాస్త్రాలు ఉన్నాయని ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఇలాంటి బోధ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు, అయ్యా ఒక ధర్మశాస్త్రం గురించి నాకు తెలుసు, ఇది నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడిందని నాకు తెలుసు, మరి మిగతా ధర్మశాస్త్రాలు ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం దాకా ఉన్నాయి, ఏ పుస్తకం నుంచి ఏ పుస్తకంలో ఇవ్వబడ్డాయని మీకు బోధిస్తున్నటువంటి మీ బోధకుల్ని ప్రశ్నించండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో మాకు నేర్పమని అడగండి వాళ్ళని. అంతేగాని నోట్లో ఏదో వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడేద్దాం ఇలా కాకుండా, ధర్మశాస్త్రం అనగా అది దేవుని ధర్మశాస్త్రంగా పిలువబడింది, అది ధర్మశాస్త్రంగా పిలువబడింది.
మోసే ధర్మశాస్త్రంగా పిలువబడింది. ఇలా 3 పేర్లతో పిలువబడ్డా అది ఒకటే ధర్మశాస్త్రం. అది నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి. ఈ ధర్మశాస్త్రంలో ఏముందంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు నిర్గమకాండం మనం 20వ అధ్యాయంలో కనుగొనగలం. దేవుడు మోషేని కొండ మీదకి పిలిచి 40 రోజుల తర్వాత దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చారంటే 2 పలకల మీద ఇచ్చారు. రావిశారు ధర్మశాస్త్రం ఎలా ఇచ్చారు? 2 పలకల మీద ఇచ్చారు. ఒక పలక మీద 4 ఆజ్ఞలు ఇచ్చారు, రెండో పలక మీద 6 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ మొదటి 4 ఆజ్ఞలు ఏమున్నాయో ఒకసారి మనం నిర్గమకాండం 20వ అధ్యాయంలో వెళ్ళి చూస్తే, మూడో వచనం మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే విగ్రహారాధన మీరు చేయకూడదు అనేది రెండో ఆజ్ఞ. 4వ వచనం నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. ఇది రెండో ఆజ్ఞ. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. ఇక మూడవ ఆజ్ఞ 7వ వచనంలో ఉంది చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇక 4వ ఆజ్ఞ 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. ఇది 4వ ఆజ్ఞ. ఆ తర్వాత 5వ ఆజ్ఞ ఏంటంటే 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనేది 5వ ఆజ్ఞ. నరహత్య చేయకూడదు. ఇది 13వ వచనంలో 6వ ఆజ్ఞ. వ్యభిచారము చేయకూడదు అనేది 7వ ఆజ్ఞ 14వ వచనంలో. దొంగతనం చేయకూడదు 15వ వచనంలో ఉంది. ఇది 8వ ఆజ్ఞ. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము నువ్వు పలకకూడదు. ఇది 16వ వచనంలో ఉంది. ఇది 9వ ఆజ్ఞ. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసి అయినను అతని ఎద్దు అయినను అతని గాడిదనైనను నీ పొరుగు వానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు అనేది ఇది 17వ వచనం 10వ ఆజ్ఞ. ఇది ఈ 10 ఆజ్ఞల్ని 2 పలకల మీద రాసి దేవుడు మోషేతో కిందికి పంపించాడు. మొదటి పలక మీద మొదటి 4 ఆజ్ఞలు ఉంటే రెండో పలక మీద 5 నుంచి 10 వరకు 6 ఆజ్ఞలు. ఒకసారి అందరం కలిసి ఆలోచిద్దాం. మొదటి పలక మీద ఉన్నటువంటి ఆజ్ఞలు ఏవైతే 4 ఉన్నాయో ఆ 4 ఆజ్ఞలు ఒక మనిషి దేవునితో ఎలా ఉండాలి అని చెప్పబడిన ఆజ్ఞలు ఈ 4. మొదటి పలక మీద ఉన్నటువంటి ఆజ్ఞలు ఒక మనిషి దేవునితో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ప్రవర్తించాలి అని చెప్పబడినటువంటి ఆజ్ఞలు మొదటి 4. మొదటి పలక మీద ఉన్నటువంటి 4. ఆ తర్వాత 5 నుంచి 10 వరకు గల ఆజ్ఞలు ఒక మనిషి ఇంకొక మనిషి ఎడల ఎలా ఉండాలో చెప్పబడిన ఆజ్ఞలు. ఇవి రెండో పలక మీద ఉన్నాయి. ఈ సంగతి కూడా చాలామందికి తెలియదు. ఒకసారి ఆలోచిద్దాం రండి. ఒకసారి ఎనికిపోయి మొదటి 4 ఆజ్ఞలను ఒకసారి ఆలోచిద్దాం. మొదటి 4 ఆజ్ఞలు ఏమున్నాయంటే ఒక మనిషి దేవుడితో ఎలా ఉండాలి. ఆ తర్వాత రెండో పలక మీద ఉన్నటువంటి 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఆజ్ఞలు ఒక మనిషి ఇంకో మనిషి ఎడల ఎలా ఉండాలి. అవునో కాదో తేల్చేద్దాం రండి. ఒకసారి తేల్చేద్దామా? మొదటి ఆజ్ఞ దగ్గరికి వెళ్ళిపోదాం. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఎవరికి ఉండకూడదట. నీకు అనగా ఎవరు? ఒక మనిషికి నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని చెప్పి. అంటే ఒక మనిషికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞ ఇది. నేనే ఉండాలి నీకు దేవుడుగా, ఇంకెవరు ఉండకూడదని చెప్పి.
రెండో ఆజ్ఞ ఏంటో నువ్వు విగ్రహం చేయొద్దన్నాడు, ఏది చేయొద్దన్నాడు, ఏ రూపంలో చేసుకోవద్దన్నాడు. పైన ఆకాశం అంతా కానీ కింద భూమి మీద కానీ పాతాళం కానీ ఎక్కడైనా సరే నువ్వు ఒక విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి మొక్కకూడదు, పూజించుకోకూడదు. ఎందుకంటే నాకు మాత్రమే మొక్కాలి, నాకు మాత్రమే పూజ చేయాలి. ఈ ఆజ్ఞ కూడా ఒక మనిషికి దేవునికి మధ్యలో సంబంధించిన ఆజ్ఞ. మూడో ఆజ్ఞ, నీ దేవుని పేరుని వ్యర్థంగా ఉచ్చరించు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు నీ దేవుని పేరుని, నువ్వు ఆయన నామాన్ని పనికి మాలిన విషయాల కోసం వాడవుతాడు. ఇది మూడో ఆజ్ఞ. అంటే మళ్ళీ మనిషి కూడా దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞ ఈ మూడోది కూడా. లేకపోతే నాలుగో ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించు. ఎలా ఆచరించాలో కింద చెప్పాడు. ఎలా పరిశుద్ధంగా ఆచరించాలంటే దాన్ని 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చెయ్యవలను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్నటువంటి పరదేశి కూడా ఏం పని చేయకూడదు. ఏ పని చేయకూడదు. ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు కానీ, యజమానురాలు కానీ, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, ఇంట్లో ఉన్నటువంటి దాసి కానీ, దాసుడు కానీ, ఇంట్లో ఉన్న ఎద్దు కానీ, గాడిద కానీ, పశువు కానీ, ఏది కూడా ఏం పని చేయకూడదు. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలనేది. దానికి ఆయన ఒక ప్యాటర్న్ ఏం చెప్పారంటే, 7 రోజులు పనిచేసినటువంటి దేవుడు, 6 రోజులు పనిచేసిన దేవుడు 7వ రోజు ఏ విధంగా రెస్ట్ తీసుకున్నాడో ఆ విధంగా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారు. ఇది ఆజ్ఞ, విశ్రాంతి దినం అనే ఆజ్ఞ. దాని అర్థం ఏంటంటే మీరందరూ ఆ రోజు రెస్ట్ చేయండి అని. కానీ ఈ సంగతి అర్థం కాక ఆ రోజు రెస్ట్ చేయడం మానేసి ప్రార్థనలు పెట్టడం మొదలుపెట్టారు సమాజం. అక్కడ అదే ఉందా? ఏ పని చేయకూడదంటే దాంట్లో ఆరాధన చేయమనుందా? ఏం పని కూడా చేయకూడదని ఉంది దాంట్లో. ఎవరెవరు ఏమేమి పనులు చేయకూడదో కూడా ఉంది అక్కడే. సుమి ఇది అక్కడే ఉంటుంది మళ్ళీ. కానీ మన సహోదరులు, మన బోధకులు వాటన్నింటినీ తీసుకోకుండా పైనుండి ఎవడైనా ఏదైనా బోధ చెప్పగానే దాని పేపర్ మీద రాసుకోవడం, కిందికి వచ్చి అందరికీ బోధించడం. తద్వారా ఏంటంటే బైబిల్లో ఏముందో ఆ నాలెడ్జ్ లేకపోవడం. అక్కడ స్పష్టంగా రాయబడింది, ఆజ్ఞ ఇచ్చినప్పుడే రాశారు. ఏంటంటే మీ దేవుడైన యెహోవా 6 దినములు కష్టపడి పనిచేసి 7వ రోజు ఏ విధంగా అయితే రెస్ట్ తీసుకున్నాడో మీరు కూడా అలాగే ఉండండి, దాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అన్నారు. ఓ చిన్న సంఘటన చెప్తాను నేను మీకు ఈ విశ్రాంతి దినాల గురించి. ఒకానొక సమయంలో ఈ విశ్రాంతి దినం రోజు ఒక ఆయన కట్టెలు ఏరుకోవడానికి వచ్చాడు. అడవిలో కట్టెలు ఏరుకో. ఎందుకంటే కట్టెలు రేపు ఈరోజు వండుకొని తినడానికి కావచ్చు. ఎందుకంటే ఈరోజు విశ్రాంతి దినం కనుక ఏం తినకూడదు, మీ గిన్నెలన్నీ తోవేయండి. సిద్ధపరిచిన దినం అయినటువంటి శుక్రవారం రోజే మీరు ఏదైనా తినాలనుకుంటే తినండి. ఆ గిన్నెలన్నింటినీ తోమండి, శుభ్రంగా చేసి బోర్లించండి. మీరు కానీ ఎవరు కానీ ఏం తినకూడదు, ఏం దాక్కూడదు, మీరంతా రెస్ట్ చేయండి అని ఆజ్ఞ ఉంది కనుక వాళ్ళు ఆ రోజు వండుకోవడానికి లేదు. రేపొద్దున వండుకోవడానికి ఆ సహోదరుడు ఏం చేశాడంటే అడవిలో కట్టెలు ఏరుకోవడానికి పోయాడు. ప్రియాంక ఎక్కడ ఉందా? అలా కట్టెలు ఏరుకోవడానికి పోతే అతన్ని చూసిన వాళ్ళు అతన్ని పట్టుకొని సమాజ మందిరానికి తీసుకొచ్చి యాజకుల దగ్గర పెద్దల ముందు నిలబెడితే అందరూ కలిసి చేసిన నిర్ణయం ఏంటంటే వీడిని రాళ్లతో కొట్టి చంపండి. ఎందుకంటే విశ్రాంతి దినాన ఏం పని చేయకూడదు, రెస్ట్ చేయాలని దేవుడు ఆజ్ఞ ఇస్తే వీడు పోయి కట్టెలు ఏరుకోవడానికి పోయాడని వాడిని రాళ్లతో కొట్టి చంపారు. అంత కఠినంగా ఉన్నారు. కానీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నారని దేవుడు చెప్తే, దాన్ని పూర్తి స్థాయిలో నువ్వు రెస్ట్ చేయమని చెప్తే, మన సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఇలాంటి ఆజ్ఞలు ఇవన్నీ అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోజు ఆరాధన చేయాలి మనం అందరూ,
ఆ రోజు ప్రార్థనలు పెట్టాలి అనుకున్నాం. ఉట్టిదేసి మీ అక్కడ లేదు అది. మీరు ఇంట్లో రెస్ట్ చేయండి. మీ ఇంట్లో మీరు పని చేయకూడదు, మీ భార్య పని చేయకూడదు, మీ పిల్లలు పని చేయకూడదు, మీ ఇంటికి వచ్చినటువంటి పనోడు కానీ, దాసుడు కానీ, దాసి కానీ, లేదా మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా కూడా ఎవరు ఏం పని చేయకూడదు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఎద్దు అయినా, గాడిదైనా, మీ ఇంట్లో ఉన్న పశువు అయినా పని చేయకూడదు. అందరూ రెస్ట్ చేయండి. ఎందుకంటే 6 దినాలు పని చేసినటువంటి దేవుడు 7వ రోజు ఏ విధంగా రెస్ట్ చేసి ఆయన కంప్లీట్గా తన పని అంతట్లో విశ్రమించాడో మీరు అలా విశ్రాంతి తీసుకోండి అన్నారు. అది విశ్రాంతి దినం అంటే. చాలామందికి విశ్రాంతి దినం అంటే రెస్ట్ డే అనేది తెలియక పనులన్నీ మానేయండి, పనులకు విశ్రాంతి ఇవ్వండి, ప్రార్థనకు రండి అని బోధిస్తున్నారు. మీరు మనం ఎవరిని తప్పు పట్టట్లేదు, మనం ఎవరిని తప్పు పట్టట్లేదు. తెలియకపోవడం వలనే ఈ తప్పు అంటాం. దీనిలో ఉన్నటువంటి ఆజ్ఞలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సంగతులు తెలియకపోవడం వలన ఈ సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా 5వ ఆజ్ఞను చూస్తాను నేను. ఇది 12వ వచనంలో ఉంది 5వ ఆజ్ఞ. ఈ మొదటి 4 ఆజ్ఞలు ఒక దేవునికి ఒక మనిషికి మధ్యలో ఆజ్ఞలైతే, ఇవ్వబడినటువంటి ఈ మిగతా 6 ఆజ్ఞలు కూడా ఒక మనిషి ఇంకొక మనిషి ఎడల ఎలా జరిగించాలో, ఎలా ఉండాలో చెప్పే ఆజ్ఞలు. మొదటిది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు చాలా కాలం బ్రతుకుతూ నెమ్మదిగా ఉండాలి అంటే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. చూడండి ఒకసారి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఆలోచించండి. అసలు ఇవ్వబడినటువంటి మొదటి ఆజ్ఞలు. నువ్వు ఎక్కువ రోజులు బతకాలన్నా, శాంతితో సమాధానంతో నువ్వు ఈ భూమి మీద బతకాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించన్నారు. ఇది ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞ. అలాగే 13వ వచనంలో నరహత్య చేయకూడదు, నువ్వు హత్య చేయకూడదు, నువ్వు మానవుడు అయినటువంటి నువ్వు ఇంకొక మానవుడిని హత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇవ్వండి. ఆ తర్వాత వ్యభిచారం చేయకూడదు అని. ఇది కూడా ఒక మనిషి ఇంకొక మనిషితో, అనగా ఒక మగ మనిషి ఒక ఆడ మనిషితో, ఇలా 2 మనుషుల మధ్య జరిగే కార్యము వ్యభిచారము, ఇది చేయకూడదు. ఆ తర్వాత నువ్వు దొంగతనం చేయకూడదు అన్నారు. దొంగతనం అంటే కూడా ఎక్కడ చేస్తారు? ఎవరైనా వాడింట్లోనో వీడింట్లోనో, ఆ మనిషిదో ఈ మనిషిదో, ఎవరిదో డబ్బు ఉన్నోడిదో డబ్బు లేనివాడిదో ఎవరిదో ఒకటి దోచుకొని వచ్చేస్తుంటారు. దీన్నే దొంగతనం అన్నారు. బలవంతంగా లాక్కోవడం, తెచ్చుకోవడాన్ని. ఈ దొంగతనం కూడా నువ్వు చేయకూడదు అన్నారు. ఇది కూడా ఒక మనిషి ఇంకొక మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞ. అలాగే నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. లేనిపోని చాడీలు, అబద్ధాలు ఎదుటి మనిషి మీద చెప్పకూడదు. చాలామంది లోకంలో ఒక చిన్న సామెత ఉంటుంది. ఏంటంటే వీడు బట్ట కాల్చి వాడు ముఖాన్ని వేస్తాడు. అంటే ఏంటంటే లేనిపోని అబద్ధాలని వాడి మీద చెప్పడం. నేను అనకపోయినా నేను అన్నానని, నేను చేయకపోయినా చేశానని, ఇలా నా ముందు చెప్పడం కాకుండా నేను లేట్ టైం చూసి వాడికి వీడికి అన్నీ ఒకటి మీద ఒకటికి చెప్పడాన్ని ఏమన్నారంటే అబద్ధ సాక్ష్యాలు అని. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞ ఇది కూడా. అలాగే నీ పొరుగు వారిని ఇల్లు ఆశించకూడదు అన్నారు. ఇది కూడా ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో. చివరిది ఏముందంటే నీ పొరుగు వారిని ఏదైనాను ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసినైనను, అతని ఎద్దైనను, అతని గాడిదైనను, నీ పొరుగు వానిది ఏదైనాను నువ్వు ఆశింపకూడదు అనేది 10వ ఆజ్ఞ, చివరి ఆజ్ఞ. ఇది కూడా ఒక మనిషికి రెండో మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞ. ఇలాగ దేవుడు మోషేని కొండ మీదకి పిలిచి 40 రోజులు తనతో మాట్లాడి 40 రోజుల తర్వాత ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు. 2 పలకల మీద ఇస్తే ఈ 2 పలకలు పట్టుకొని మా మోషే గారు కొండ నుంచి దిగారు. తీరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మనని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో తెలియట్లేదు. 40 రోజులు అయిపోయింది. కొండ ఎక్కినాడు, ఎక్కినట్టే పోయాడు, అటు నుంచి అడ్డే పోయాడు, బతుకున్నాడో సచ్చిందో తెలియట్లేదు మనకు. ఇప్పుడు మనల్ని నడిపించడానికి మనకు ఒకళ్ళు కావాలి. మనం అందరం కలిసి ఒక దేవుణ్ణి తయారు చేసుకుందాం అనుకున్నాం అని అహరోను మీద బాగా ఒత్తిడి చేశారు. మోషే వాళ్ళ సహోదరుడు అయినటువంటి అహరోను మీద
బాగా ఒత్తిడి చేస్తే వాళ్ళ ఇబ్బంది ఇరుకును తట్టుకోలేక ఆరోన్ ఏం చేశాడంటే, మీ ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి పట్టరండి అని అందరి దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి తీసుకొచ్చి వాటన్నిటిని పోతపోసి ఒక దూడ బొమ్మను చేశాడు. ఒక దూడ బొమ్మను చేసి ఆ దూడ బొమ్మను మధ్యలో పెట్టుకొని అందరికి వచ్చి గోల గోలగా ఎగురుతున్నారు. ఏమని ఎగురుతున్నారో తెలుసా? మనని ఐగుప్తులో నుంచి వెలుగులకు రప్పించిన దేవుడు ఇదే అని. ఎంత ఘోరమైనటువంటి సంఘటన! ఒక బంగారంతో చేసిన దూడ బొమ్మ రక్షించిందని ఎగురుతున్నారు. కానీ ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వంలో ఉండి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే 430 సంవత్సరాల తర్వాత మోషేని పంపించి దేవుడు 18 రకాలైనటువంటి సూచక్రియలు అద్భుతాలు చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఆ ఫరో రాజు దగ్గర నుంచి విడిపించి తీసుకొని వచ్చి సముద్రం అడ్డం రాగానే సముద్రాన్ని కూడా పాయలు చేసి వాళ్ళందరినీ తీసుకొని అరణ్యంలోకి వచ్చేసి అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు అరగకుండా, వాళ్ళ బట్టలు నలగకుండా, వాళ్ళ వెంట్రుక కూడా కనీసం ఏమి ఇబ్బంది కాకుండా దేవుడు వాళ్ళందరినీ కాచి కాపాడి సమృద్ధి అయినటువంటి ఆహారము, దేవదూతలు తినే ఆహారమైనటువంటి మన్నాను, పూరేళ్లను, మాంసాన్ని పెట్టి వాళ్ళని నడిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు మనని ఐగుప్తులోంచి రక్షించి కాపాడిన దేవుడు ఇదే అని దూడ బొమ్మ ఒకటి చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు మోషేకి బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆ 2 పలకలను తీసి ఎత్తు కింద పడేసింది. అయినా దేవుని ప్రేమ మహా గొప్పది కనుక మోషేని మళ్ళీ పిలిచి రా అని మళ్ళీ ఎలికి పిలిచి మళ్ళా 2 పలకల మీద రాసి మళ్ళీ ఇచ్చి. ఈ సంగతి సమాజానికి తెలియక ఇది 2వ ధర్మశాస్త్రం అనుకుంటున్నారు. మొదటి ధర్మశాస్త్రం ఇచ్చింది మోషే అప్పటికప్పుడే పలగొట్టేశాడు, రాళ్ళతో ఆ రాతి పలకలు పగిలిపోయాయి. దేవుడు పిలిచి మళ్ళీ రాసిచ్చారు, ఇది 2వ ధర్మశాస్త్రం అనుకుంటున్నారు. కాదు సుమి, ఆ ఉన్నటువంటి మొదటి 10 ఆజ్ఞలనే ఈ 2వసారి కూడా ఆ పలకల మీద మళ్ళీ అదే ఆజ్ఞలు రాసిచ్చారు దేవుడు. కొత్తదేమి ఇయ్యలేదు ధర్మశాస్త్రం. అదే ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ఒకసారి రాసిచ్చి పంపించారు. ఈ ధర్మశాస్త్రము భూమి మీదకి వచ్చేసినాక దీని గురించి ఆలోచన. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం దేవుడు ఇస్తే వాటన్నిటిని విడమర్చి చెప్పడం ద్వారా, వాటన్నిటిని విపులీకరించి వాటన్నిటిని అర్థమయ్యేలాగా బోధించడం ద్వారా 613 ఆజ్ఞలుగా రూపాంతరం చెందినాయి. అవి 10 ఆజ్ఞలు కాస్త 614 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలుగా అవి రూపాంతరం చెంది. దాంట్లో ఇంకా ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ఆజ్ఞని 10, 15, 15, 20, 20, 30 ఇలా విభజించారు. 613 ఆజ్ఞలకు విడిపోయాయి. ఇలా విడిపోయినటువంటి 10 ఆజ్ఞలు కలిగి ఈ ధర్మశాస్త్రం, ఇది దేవుడు మోషే ద్వారా భూమి మీద ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఇది ఎవరికి ఇచ్చారో తెలుసా? చాలామంది ఈ ధర్మశాస్త్రం మందే, ఇది దేవుడు ఇచ్చింది, మన కోసమే ఇచ్చారు, మనం ఆచరించాలి అని ఈ కనీసం ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఆలోచించడం, ఓపికతో సహనంతో నేర్చుకోవడం తెలియని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇది దేవుడు ఇచ్చింది, మనందరం దీన్నే చేయాలని. కానీ అది ధర్మశాస్త్రం ఇయ్యగానే దేవుడు ఏం చెప్పారో తెలుసా? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే మోషేని ఆయనకు చెప్పి పంపిస్తే మోషే కిందికి వచ్చి ఆ 2 పలకలు తీసుకొని వచ్చి ఏం చెప్పాడో ఒకసారి ఆలోచిద్దాం మనం అందరం కలిసి. ఇది ఎవరికి ఇచ్చారు? ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరి కోసం ఇచ్చారో దేవుడు మోషే కిందికి వచ్చి చెప్పాడు. కానీ మనం దాన్ని రిజిస్టర్ చేసుకోము, దాన్ని బుర్రలోకి తీసుకోము అసలు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము మొదటి 3 వచనం చదవండి. ఏముంది అసలు? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. పిల్లలు బయట ఉన్నటువంటి పిల్లలు నన్ను 2-3 అడిగారు. నేను 2-3 పిల్లలకు చెప్తాను, నేను ఈరోజు ధర్మశాస్త్రం చెప్తాను అనగానే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము బయట నిలబడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూర్చొని నువ్వేం చెప్తావో వింటామని అన్నారు వాళ్ళు. అలా వినే వాళ్ళందరినీ నేను ఇదే కోరుకుంటున్నాను, ముందు బైబిల్ తెరవండి. అసలు బైబిల్ తెరవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఉంది, మన చేతిలోనే ఉంది, మన తెలుగు భాషలో ఉంది. దాన్ని తెరవండి అసలు ముందు. దాన్ని తెరిస్తే
దాంట్లో ఏముందో ఎలా ఉందో తెలుసుకో. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మొదటి 3 వచ్చింది. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, నేడు మీ వినికిడిలో నేను చెప్పుతున్న ఈ కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో ఈ నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసినారే ముందే చెప్పాడు మోషే వచ్చి. అయ్యా, ఇది అందరికి సంబంధించింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇజ్రాయేల్ సమాజంలో ఉన్నటువంటి 12 గోత్రాల ప్రజలకు మాత్రమే దేవుడు ఇచ్చారు. అంతకుముందున్న మన పితరులతో కాదన్నాడు. అంటే మోషే కంటే ముందు ఉన్నారు చాలామంది. ఎవరెవరు ఉన్నారు ఆలోచన చేయను నేను. మోషే కంటే ముందు ఆదాము ఉన్నాడు మోషే కంటే ముందు. నోవహు ఉన్నాడు. అంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను నేను. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఇలా పెద్ద పెద్ద జనాంగం ఉంటే వాళ్ళ కాదట, అది మన పితరులతో చేయలేదట ఈ నిబంధన. ఎవరితో చేశారట? ఇక్కడ సజీవులమై నిలిచి ఉన్న మనతోనే, అనగా ఇజ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రాల ప్రజలతోనే ఈ నిబంధన చేశాడు. రాబోయే తరంతో కాదు, గతించిన తరంతో కాదు, ఇక్కడ సజీవులుగా నిలిచిన మనతో చేశాడు ఈ నిబంధన అని చెప్పారు ఆయన. సరే, ఒక చోట ఉంటే కుదరదు అని మళ్ళీ మా ప్రియాంకతో ఒక అయ్యగారు అన్నారట. ఒక చోట ఉంటే మీరు దాన్ని తీసుకోకూడదు అని. చూస్తాను నేను, ఒక చోటే ఉందా ఇంకెక్కడైనా ఉందో ఒకసారి ఆలోచిస్తాను నేను. కేవలం ఒకసారి చెప్తేనే దీన్ని తీసుకొని నోవయ్య గారు మీ అందరికీ మైకులు బద్దలయ్యేలా చెప్తున్నాడా, ఇంకా ఎక్కడైనా రాయబడి ఉందో ఆలోచిస్తాను నేను. వెనక్కి వెళ్ళండి 4వ అధ్యాయంలో. వెనక్కి వెళ్ళి 4వ అధ్యాయంలోకి వెళ్ళి 44వ వచనాన్ని చదవండి. ఎవరు? మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చాడట ఈ ధర్మశాస్త్రాన్ని. మనకు కాదు, మనం క్రైస్తవులం, మనకెందుకు ఇచ్చారు ఇది? మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఒకసారి 47వ వచనం కూడా చదవండి. ఏముందో? మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములను, కట్టడలను, న్యాయ విధులు ఇవయ్యా. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ 10 ఆజ్ఞలు కూడా ఇజ్రాయేలీయులకు ఇచ్చినటువంటి న్యాయ విధులు, కట్టడలు. ఈ రూల్స్ అన్నీ ఇవి ఎవరికి ఇచ్చారంటే ఈ 10 ఆజ్ఞలను ఇజ్రాయేలీయులకే ఇచ్చారు. అవునా? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చెప్పాను నేను. 4వ అధ్యాయంలో 44వ వచనం చెప్పాను. మళ్ళీ అదే 4వ అధ్యాయంలో 47వ వచనాన్ని చెప్పాను. ఇప్పుడు 33వ అధ్యాయంలోకి వెళ్ళి 4వ వచనం చూస్తాను నేను. ఈ మాట ధర్మశాస్త్రం ఇజ్రాయేలీయులకి ఇవ్వబడిందనే మాట ఎన్నిసార్లు చెప్పబడిందో చూస్తున్నాను. ఇన్నిసార్లు చెప్పినది మన బుర్రకి ఎక్కక ఇది కూడా మనకే అనుకుంటున్నాను. 33వ అధ్యాయం 4వ వచనం. వెయిట్ చేయండి కొద్దిసేపు, నేను కూడా చేస్తాను. వెయిట్. 33వ అధ్యాయము 4వ వచనం. కాదు, మోషే మనకు ధర్మశాస్త్రములు విధించెను. అది యాకోబు సమాజ వాళ్ళ ఆస్తి అట. అది యాకోబు సంతతికి సంబంధించినటువంటి ఆస్తి అట. యాకోబు సంతతి ఎవరు చెప్పండి? యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లల మీద 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల ప్రజలు మాత్రమే ఇజ్రాయేలీలు. ఈ యాకోబు సంతతి వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం అనగా ఆస్తి ఏంటది? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము వాళ్ళకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యము, ఆస్తి. ఎవరికో ఏదో ఇత్తది నానే అని నువ్వు పోయి ఏలాడితే నీకు వచ్చిద్దా? ఏమంటే నేను సుధాకర్ సార్కి ఒక 10 ఎకరాల ఆస్తి రాసిస్తే ప్రియాంక పోయి దావీద్ సార్ పోయి నోసారి ఇచ్చిండు నీకు, అది నాకే అంటే ఇస్తారా సుధాకర్ సార్? నిర్గమకాండం 19లోకి వచ్చేద్దాం రండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుంచి 6 వరకు. నిర్గమకాండము
19వ అధ్యాయము 3-4 వచనాలు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చడించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుందిరో మీరు చూసితిరి. కాగా మీరు నాకు యాజక రూపమై నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సామర్థ్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అన్నాడట. ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినాక, ఈ ధర్మశాస్త్రము యాకోబు వంశస్థులకు ఇవ్వబడిందయ్యా, ఆ 12 గోత్రాల ప్రజలకు ఇవ్వబడింది కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్పమన్నాడు. ఇవన్నీ మీరు ఆచరించినట్లయితే మీరు ఏ దేశం పోయినా ఆ దేశంలో మీరు చాలా గ్రేట్గా జీవిస్తారు. ఎన్నిసార్లు ఉందో తెలుసా ఇప్పుడు బైబిల్లో? 1, 2, 3, 4, 5, 6 సార్లు చెప్పినాడు. ఈ ధర్మశాస్త్రం మనకు కాదు. మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రం కేవలం యాకోబు వంశస్థులైనటువంటి ఆ 12 గోత్రాల ఇశ్రాయేలీయులకు మాత్రమే సంబంధించింది. ఇది మిగతా వాళ్ళకు కాదు, రాబోయే తరం వారికి కాదు, అంతకుముందు ఉన్నటువంటి పితరులకు కాదు అని చెప్పి ఇచ్చాడు మోషే వాళ్ళకు. ఇది మీకు ఇక్కడ సజీవులమై నిలిచిన మన కోసమే ఈ ధర్మశాస్త్రము అని. మలాకి గ్రంథాలకు వెళ్ళిపోయాడు. అంటే పాత నిబంధన ముగించినప్పుడు చివరి పుస్తకం చివరి అధ్యాయంలోకి వెళ్ళి చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము, దాని కట్టడలను, విధులను మీరు జ్ఞాపకం లేదు. ఎక్కడిచ్చారట? హోరేబు కొండ మీద. ఎవరిచ్చారట? నా సేవకుడైన మోషేకి నేను ఇచ్చాను దీన్ని అని దేవుడు చెప్తున్నారు. ఎవరి కోసం ఇచ్చారట? ఇశ్రాయేలీయుల కోసమే ఇచ్చారట. మనకు కాదట. ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల, ఇది కూడా మనకే అని అనుకోవడం వల్ల చాలా లేనిపోని సమస్యలన్నీ తలకెత్తుకోవడం. లేనిపోని సమస్యలను తలెత్తుకోవడం. ఇది మనకు కాదయ్యా, ఇది మనకి ఇయ్యలేదని మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఆ ధర్మశాస్త్రం ఇయ్యగానే వెంటనే చెప్పేశారు, ఇది మీకు కాదు, ఇక్కడ సజీవులమై నిలిచి ఉన్నటువంటి 12 గోత్రాల ఇశ్రాయేలీయులకే ఇది ఇవ్వబడింది. కానీ అంతకుముందు ఉన్నటువంటి పితరులు ఆదాము కానీ, నోవహు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకుకు కానీ, యాకోబుకు కానీ ఇయ్యలేదయ్యా అన్నాడు. వాళ్ళకి ఇయ్యలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి 12 గోత్రాల ఇశ్రాయేలీయులకు మాత్రమే 430 సంవత్సరాల బానిసత్వం అయినటువంటి ఐగుప్తులో ఉంటే వాళ్ళందరినీ అక్కడి నుంచి విడిచి తీసుకొచ్చినాక వీళ్ళకే ఇచ్చారు నేను దీన్ని అని చెప్తున్నారు ఆయన. చాలామందికి ఈ సంగతి తెలియకపోవడం వల్ల ఇది కూడా మనకే, ఇది దేవుడు ఇచ్చింది, ఎందుకు చేయకూడదు, దేవుడే ఇస్తే మనం చేయాల్సిందే అని చెప్తున్నారు అంత. కానీ దేవుడు మనకి ఇది. మనం క్రైస్తవులం, క్రీస్తు యుగంలో ఉన్నాం. మనం క్రైస్తవులం. యేసు క్రీస్తుని పోలి నడచడం ద్వారా మనకు వచ్చినటువంటి ఆధిక్యత, కుమారత్వం. మనం కేవలం సువార్త విని అంగీకరించి ఆ సువార్తని మనం నమ్మి యేసుక్రీస్తు నామంలో మనం బ్యాప్టిజం పొంది సంఘంలో చేర్చబడ్డటువంటి వాళ్ళు మాత్రం దేవుని పిల్లలు ఎంచబడడానికి మనకి ఇవ్వబడిన ఆధిక్యత. ఎవరెవరికి ఇవ్వబడింది అది? యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, ప్రతి ఒక్కరికి, ఏ దేశంలో ఉన్నవాడైనా, ఏ అన్యుడైనా సువార్తను అంగీకరిస్తే అతడు దేవుని బిడ్డ, అతడు క్రైస్తవుడు, క్రీస్తుని పోలి నడుస్తాడు కనుక ఈ క్రైస్తవుడికి ఎప్పుడో ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ఆజ్ఞలతో ఏంటి పని? అవి ఇంకా మన మీద రూల్ చేస్తూనే ఉన్నాయా? అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు దాని సార్? అసలు అంతకుముందు పితరులకు లేనిది. ఆదాము కానీ, అబ్రహాము కానీ, లేకపోతే నోవహు కానీ, లేకపోతే ఇంకా అంతకుముందు ఉన్నటువంటి యాకోబు కానీ, ఇస్సాకు కానీ వీళ్ళకి లేని ఆ ధర్మశాస్త్రము వీళ్ళకి ఎందుకు ఇవ్వబడింది? ఇవ్వటం వలన దేవుని ఉద్దేశం ఏమై ఉంది?
రోమపత్రిక 5వ అధ్యాయం 13. రోమపత్రిక 5వ అధ్యాయం 13. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపముగా ఎంచబడలేదు. అది పాపం అని నీకు తెలియజెప్పడం కోసం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. నువ్వు వ్యభిచారించకూడదని చెప్పడం వలన అది వ్యభిచారం పాపం అని తెలిసింది ప్రజలకు. దొంగలకూడదు అని చెప్పడం వలన దొంగతనం చేయడం పాపం అని తెలిసిపోయింది వాళ్ళు. నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదు అని చెప్పడం వల్ల అది పాపము తప్పని తెలిసిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు బలవంతుడు బ్రతకడం, బలహీనుడిని దోచేయడం, చంపేయడం ఇలా జరుగుతూ ఉండేది అంతకు ముందు ఉన్నటువంటి కాలం అంతా. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వకపోతే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియలేదు, దేవుడు ఎవరో తెలియలేదు, వాళ్ళకు దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియలేదు, దేవుడిని ఎలా ప్రేమించాలో తెలియలేదు, ఒక మనిషిని ఇంకో మనిషి ఎలా ప్రేమించాలో తెలియలేదు వాళ్ళందరికీ. అందువల్ల ధర్మశాస్త్రం ఇచ్చారు దేవుడు. ఆ 10 ఆజ్ఞలను అందుకు ఇచ్చారు. నేను ఇంకొక వాక్యభావనకు వెళ్తాను. 7వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తాను నేను, రోమపత్రిక. మీరు ఇవన్నీ నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేనేదో ఫ్లోలో ఏదో మీ అందరినీ నా మహాజ్ఞానం పెట్టి మీ అందరినీ పర్లేదు మీరు అందరూ ఇదే నమ్మండి అదే నమ్మండి అని చెప్పడానికి రాలేనే. దేవుడు రాయించి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక నిగూఢమైనటువంటి సంగతులు మీరు తెలుసుకోవాలని కోరుకొని ఈ లెసన్ చెప్తాను ఈరోజు. 7వ అధ్యాయం 7వ వచనం రోమపత్రిక. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరా? ధర్మశాస్త్రము వలనే కానీ పాపం అంటే ఏంటో మాకు తెలియలేదు అన్నారా? ఆశించవద్దని ధర్మశాస్త్రము చెప్పకపోతే అది తప్పు, ఎందులోని ఆశించడం తప్ప నాకెలా తెలుస్తుంది, అది పాపం అని నాకెలా తెలుస్తుంది అంటున్నాడు ఆయన. చాలా విపులంగా రాయబడింది బైబిల్ గ్రంథం. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారంటే పాపం అంటే ఏంటో వాళ్ళకు తెలియలేదు కనుక ధర్మశాస్త్రం ఇవ్వడం వల్ల ఆ ఆజ్ఞను నువ్వు పాటించని చెప్పడం వల్ల దొంగతనం చేయకూడదు అనేది తప్పని వాళ్ళకి అర్థమైపోయింది, వ్యభిచారం చేయడం తప్పని వాళ్ళకి అర్థమైపోయింది, లేకపోతే ఇంకొకటి ఎదుటి వాడిని ఆశించకూడదని, విగ్రహారాధన చేయకూడదని, ఇవన్నీ పాపములు అని అర్థమైపోయింది. అందుకు ఇచ్చారు. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా చూస్తాను. నేను ఒక్క వాక్య భాగాన్ని చెప్పి మీ మధ్యలోకి రాలేదు. నేను ఒక్కటే చెప్పి ఒకటిలో ఉన్నది పోండి పొలోమని మీరందరూ గొర్రెల్లాగా దాంట్లో పడి నడవండి అని చెప్పడానికి రాలే నేను. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము సంబంధమైన ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడదు. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఎట్టిదో తెలియబడిందంట. ధర్మశాస్త్రం ఇవ్వడం వల్లే పాపం అంటే ఏంటో తెలిసిపోయిందంట లోకానికి. అందుకు ఇచ్చారట ధర్మశాస్త్రం. ఇది 2వ పాయింట్ చూశాను నేను. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇజ్రాయేలీలకు అనేది మొదటి పాయింట్ అయితే, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు అంటే అది ఇవ్వడం వల్లే లోకంలో పాపం ఉందనే సంగతి తెలుసు. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఈ 10లో ఏ చిన్నదైనా నువ్వు మిస్ అయ్యావా అన్నీ పోయినట్టే అన్నారు. 10 ఇచ్చి ఈ 10 ఖచ్చితంగా చేయాల్సిందే మీరందరని ఇజ్రాయేలీలకు బోధించి దీంట్లో ఏ ఒక్క చిన్నది వదిలేసినా నువ్వు 10 కూడా వేస్టే, మొత్తం 0 అయిపోయింది మళ్ళీ అని. కాబట్టి ఏమైందంటే 10 ఎవడూ చేయలేక, ఒకటి చేస్తే ఇంకోటి చేయలేక, ఇంకొకటి చేస్తే ఇంకోటి చేయలేక, ఒకడు బాగా వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఒకడు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలని క్వశ్చన్ అడిగిన తర్వాత యేసుప్రభు ధర్మశాస్త్రం నీకు ఏం బోధించిందయ్యా? నేను చిన్నప్పటి నుంచి దాన్ని అంతటిని ఆచరిస్తూనే ఉన్నా అని చెప్తున్నాడు మొత్తాన్ని. అప్పుడు యేసుప్రభు చెప్పారు నీలో ఇంకా ఒకటి ఉంది కొదువ,
నీలో ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే నువ్వు ధనాన్ని బాగా ప్రేమిస్తున్నావు కనుక నీ ధనాన్ని అమ్మేసి బీదలకు పంచిపెట్టాయా, బీదలను ప్రేమించాను, అది మాత్రం చేయలేదు. అలాగనే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చి దీంట్లో ఏ ఒక్కటి పోయినా అన్నీ పోతాయని కండిషన్ పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ ధర్మశాస్త్రం వల్ల లాభం పొందడం మానేసి వాళ్ళందరూ శాపానికి దూరం కావడం మొదలుపెట్టారు. ఆచరించకపోవడం వల్ల శాపం వచ్చేసింది వాళ్ళందరూ. అన్ని 10కి 10 ఆజ్ఞలు వాళ్ళు పాటించలేకపోవడం వల్ల వాళ్ళ మీద శాపం వచ్చేసింది. వాళ్ళ మీద ధర్మశాస్త్రాన్ని గైకొన్నవాడు ఎవడైనానో సరే ఆ 10 ఆజ్ఞలు చేయకపోతే అతడు శాపగ్రస్తుడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన సంబంధులందరూ కూడా నేను ఇది చెప్పిన 22 సంవత్సరాల క్రితం చెప్పిన నేను ఈ మాట. అయ్యో ధర్మశాస్త్రంలో నీతి లేదు, ధర్మశాస్త్రంలో రక్షణ లేదు, ధర్మశాస్త్రంలో ఉంటే అందరూ నాశనం అయిపోతారు, వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోతారని చెప్తే నా మాట మన పెద్దలందరూ వినలే, మన అన్నలు వినలేదు నా మాట. ఎందుకంటే అప్పటికే నేను ట్రైనింగ్ చేసి ఉండడం వల్ల బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ నాకు తెలిసినాయి కనుక నేను చెప్పాను. నేను పిల్లలందరికీ, యూత్ పిల్లలకు చెప్పాను, మన పెద్దలందరికీ చెప్పాను, మా అన్నయ్యలందరికీ చెప్పాను. నేను నాకంటే పెద్ద మనుషులు ఉంటే వాళ్ళందరికీ చెప్పాను నేను. అయినా సరే వాళ్ళు తీసుకోలేదు. కానీ ఏముందో తెలుసు ఇక్కడ ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయని వాడు చేయుడు యందు నిలకడగా ఉండని ప్రతి వాడు కూడా. నేను అనలేదు, నేను అనట్లే ధర్మశాస్త్రం పాటించే వాళ్ళందరికీ శాపం వచ్చిందని నేను అనలేదు. అసలు నేను అన్నానని అనుకోని అందరూ నా మీద కొంత కోపం, కొంత నా మీద తిరుగుబడతాను. నేను అనలే. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చింది మీకు చెప్తున్నాను. తీసుకుంటారో తీసుకోరో మాకు అనవసరం. కానీ అది నీకు చెప్పకపోతే తప్పు నాదైంది కాబట్టి చెప్తున్నా అంతే. ధర్మశాస్త్ర క్రియా సంబంధాలందరూ శాపానికి లోనై ఉన్నారు. మరి మనకెందుకు ఆ శాపం అంటున్నాను నేను ఇక్కడ 27వ అధ్యాయము 11 నుంచి 26 వరకు గల వాక్య భాగాన్ని చూస్తున్నాను. నేను 27వ అధ్యాయం అని రాశాను, కానీ ఇది ఎక్కడ 27వ అధ్యాయమో నేను నోట్ చేయలేదు, మర్చిపోయాను. మీ దగ్గర ఉంది చూడండి. మీ దగ్గర నిర్గమకాండం అనుకుంటున్నాను నేను. బహుశా నిర్గమకాండం అయి ఉండాలా, లేదంటే ద్వితీయోపదేశకాండం అయి ఉండాలా. 27వ అధ్యాయం 11 నుంచి 26 వరకు గల వాక్య భాగాల్లో వాళ్ళు ఎలా శాపగ్రస్తులో రాయబడరు. ద్వితీయోపదేశకాండమే 27వ అధ్యాయం చూడండి. అక్కడ అంతా రాయబడి ఉంది చూడండి. మొత్తం 27వ అధ్యాయం 11 నుండి 26 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఇంటికి వెళ్ళి చదవండి మీరంతా. బయట వాక్యం వింటున్నటువంటి పిల్లలు కూడా బైబిల్ తెచ్చి చదవండి. దీన్ని ఎలాగూ శాపం వచ్చిందో, ధర్మశాస్త్రం ఆచరించే వాళ్ళందరికీ ఎందుకు శాపం వచ్చిందో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 11 నుండి 26 వరకు. ఎన్ని గోత్రాలన్నీ చెప్తూ యెహోవాకు హేయముగా శిల్పముతో మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటుగా నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమెనన్నారు. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు. ఇయే కదా ఆజ్ఞలు, ఇయ్యబడిన 10 ఆజ్ఞల గురించే చెప్తున్నారు ఇక్కడ. ఈ 10 ఆజ్ఞల్లో మొదటిది విగ్రహము చేసుకోకూడదు అనేది ఆజ్ఞ. వాడు శాపగ్రస్తుడైనంది. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడైనంది. పొరుగు వారి సరిహద్దు రాయి తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె నానాలట. గుడ్డివారి తోవను తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలను.
పరదేశికే కానీ, తండ్రి లేని వారికే కానీ, విధవరాలకే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనని చెప్పవలను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేననాలి. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని ప్రజలను చెప్పగా ప్రజలందరూ ఆమేననాలి. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ, తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలను. చాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకుని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలను. ఇలా వచ్చిందండి శాపం. 10 ఆజ్ఞల్ని వీళ్ళు ఇలా ఆచరించకపోతే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే శాపం వచ్చేసింది. అందుకే ధర్మశాస్త్ర క్రియా సంబంధాలందరూ శాపానికి లోనై అంతమంది కాదు. అసలు ఈ ధర్మశాస్త్రం వల్ల ఒక్కడు కూడా నీతిమంతుడిగా ఎంచబడలేదు దేవుని దృష్టిలో. ఒక్కడు కూడా. చాలామంది ఇది ధర్మశాస్త్రం మనం ఆచరించాలి, 10 ఆజ్ఞలు ఆచరించాలి, పాత నిబంధనలు పాటించాలని మైకులలో గొంతులు చించుకొని చెప్పే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం వలన ఒక్కడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడలేదు. ఇదేదో నా సొంత జ్ఞానం చెప్పట్లేదు సుమి మీకు. రండి, నేను ఇస్తా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను మీకు ఆధారంగా ఇస్తాను. నేను బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి సంగతులు ఇస్తాను నేను మీకు. చదవండి ఇంటికెళ్ళి. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎవరు? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఒక వాక్యాన్ని పట్టుకొని వేలాడడానికి క్రీస్తు సంఘ సభ్యులు సిద్ధంగా లేరు. క్రీస్తు సంఘ బోధకులు అసలే లేరు. ఏదో ఎక్కడో ఒక చిన్న పాయింట్ పట్టుకొని, ఒక పెద్ద వాక్యం ఉంటే ఆ వాక్యంలో ఒక పదాన్ని పట్టుకొని వేలాడేవాడు కాదు క్రీస్తు సంఘం అంటే. అనేక రకాలుగా బైబిల్లో రాయించబడ్డవన్నీ వెలికి తీసి, పలానా చోట పలాంది ఉంది, పలానా చోట పలాంది ఉంది, మీరందరూ నేర్చుకోండి, మీరందరూ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి రండి, మీరందరూ దేవుడు ఉన్నటువంటి ప్రదేశమైనటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పడానికే వచ్చాము. ఇది క్రీస్తు సంఘ సత్యం. 3వ అధ్యాయం 11వ వచనం గలతీ పత్రిక. ధర్మశాస్త్రము చేత ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడనే సంగతి ఖచ్చితంగా స్పష్టంగా మీరందరూ తెలుసుకుంటారు. ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన, పాత నిబంధనలను పాటించడం వలన ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడనే సంగతి స్పష్టంగా మీరందరూ తెలుసుకుంటారు. ఎందుకో తెలుసు, యేసుప్రభు బ్రతుకున్నప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళని ఉద్దేశించి ఏమన్నాడో చెప్తారు. యేసుప్రభు బోధ చేస్తున్నటువంటి సమయంలో యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి శాస్త్రుడు పరిచయంతో ఏమన్నాడో తెలవాలి మనందరం. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళం చెవిని ఎత్తకపోయారయ్యా. మీరు పరలోకంలోనికి రావట్లేదు. పరలోకంలోనికి రావాలనుకునేవాడు కూడా వాడి ముందు డోర్ మూసేస్తున్నారు మీరని. ఎవరితో అంటున్నారు ఈ మాట? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, అనగా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారలారా, మీరు జ్ఞానం అనే తాళం ఎత్తకపోయారు. మీరు పరలోకంలో ప్రవేశించట్లేదు, ప్రవేశించేవాడిని కూడా ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు కూడా. ఏంట జ్ఞానం అనే తాళం చెవి? దేన్ని ఎత్తకపోయారు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ? ఏమి బోధించాల్సినటువంటి వాళ్ళు ఏమి బోధిస్తున్నారు? దేన్ని ఎత్తకపోయి దేన్ని మరుగున పెట్టారు? ఏంట జ్ఞానము? జ్ఞానం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24.
అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాశారు. జ్ఞానం అంటే ఏంటో రాశారు ఆయన అక్కడ. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎత్తగెట్టిపోయి మాయం చేసినటువంటి ఆ జ్ఞానం ఏంటో చెప్తున్నారు ఆయన. ఆయన అనగా క్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నారు. ఆ జ్ఞానాన్ని మీరు ఎత్తకపోయారు. అసలు మీ బోధనలో క్రీస్తే లేడు. అసలు మీరు క్రీస్తుని గురించిన బోధన చేయట్లేదు. అసలు ధర్మశాస్త్రం పాటించాలి, పదార్థాలు చేయాలి, విశ్రాంతి దినం చేయాలి అని మీరు అంతా లేకపోతే శాపగ్రస్తమైనటువంటివే బోధిస్తున్నారు. కానీ అసలు పరలోకంలో ప్రవేశించే జ్ఞానాన్ని మాత్రం మీరు బోధించట్లేదు. ఆ జ్ఞానం అనే తాళం చెవి మీరు ఎత్తకపోయారు. అనగా క్రీస్తుని మరుగు చేశారు, క్రీస్తుని బోధించడం మానేశారు. క్రీస్తుని బోధించకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వాళ్ళు బోధించే వాళ్ళు పరలోకం వెళ్ళట్లేదు, బోధ వినేవాళ్ళు కూడా పరలోకం రానియట్లేదు, అడ్డుకుంటున్నారు వీళ్ళందరూ క్రీస్తుని బోధించకుండా. దీని గురించి అద్భుతంగా రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏం రాశారు. అసలు ఒక అద్భుతం రాయబడింది బైబిల్ గ్రంథంలో. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్లనే వాడికి విశ్వాసం కలుగుతుందని. యేసుక్రీస్తుని గురించిన మాటలు ప్రకటింపబడితేనే ఆ మాటలు విన్నవాడిలో విశ్వాసం కలిగి వాడు పరలోకం వెళ్ళిపోతాడు. అసలు క్రీస్తునే బోధించకుండానే పండగలు చేయి, 7 రోజులు పండగలు చేయి, నువ్వు 7వ రోజు విశ్రాంతి దినం వచ్చి నువ్వు ఆచరించు, ఆరాధించు, నువ్వు ఆ రోజు నువ్వు అది చేయి, ఇది చేయి, నువ్వు ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞ చొప్పున దీవించు అని అసలు చెప్పాల్సినటువంటి క్రీస్తుని గురించిన మాటలు చెప్పట్లేదు. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? కాదు కాదు, యూదులు సూచక క్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. మేమైతే సత్యనా సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నాడు. ఎందుకంటే ఆయన గురించి ప్రకటిస్తే తప్ప భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు రక్షణే లేదు. అసలు క్రీస్తుని ప్రకటించకపోతే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు రక్షణే లేదు, పరలోకమే లేదు. అది చెప్పడం మానేసి పాత నిబంధన అంతా బోధించడం మొదలు. అందుకే నేను 7 పాయింట్లు చెప్పాలనుకున్నాను, కానీ సమయం 10 కూడా అయిపోతుంది కనుక 5వ పాయింట్ అది రాజేస్తాను. నేను ఈ ఒక్క పాయింట్ చెప్పి మిగతాది తప్పకుండా నేను గురువారం రాత్రి సంఘ సహవాస కూడికలో చెప్తా. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి సంగతులు ఏంటంటే, ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు ఉన్నవి 2 పలకల మీద ఉంటే, 2 పలకల మీద మొదటి పలక మీద 1 నుండి 4 ఆజ్ఞలు. ఈ మొదటి 4 ఆజ్ఞలు కూడా ఒక మనిషి దేవుని ఎడల ఎలా ఉండాలో రాయబడినవి అయితే, 2వ పలక మీద 5 నుండి 10 వరకు అనగా 6 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ 6 ఆజ్ఞలు ఒక మనిషి ఇంకో మనిషి ఎడల ఎలా ప్రవర్తించాలో రాయబడినటువంటి ఆజ్ఞలు ఈ 2 పలకల మీద దేవుడు ఇచ్చారు మోషే. ఈ ధర్మశాస్త్రమే దేవుని ధర్మశాస్త్రం అని పిలువబడింది. ఈ ధర్మశాస్త్రమే క్రీస్తు ధర్మశాస్త్రం అని పిలువబడింది. ఈ ధర్మశాస్త్రమే మోషే ధర్మశాస్త్రం అని పిలువబడింది. దీనినే ధర్మశాస్త్రం అని కూడా పిలిచారు. ఇలా వివిధ పేర్లతో పిలువబడినటువంటి ధర్మశాస్త్రం అనగా 2 పలకల మీద 10 ఆజ్ఞలతో ఇవ్వబడినటువంటి దాన్నే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము కేవలము ఇజ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలకే ఇవ్వబడింది, మనకు కాదు. నేడు ఇక్కడ సజీవమైన నిలిచిన మనకు మాత్రమే ఈ నిబంధన ఇచ్చారు దేవుడు అని మోషే స్పష్టంగా చెప్పించాడు వాళ్ళకు. మనం పాత ఉన్నటువంటి పెద్దలకు ఇవ్వలేదు, మన తర్వాత ఉన్నటువంటి ప్రజలకు కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకే. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రమే కనుక దేవుడు ఇవ్వకపోతే లోకంలో పాపం ఉన్నదనే సంగతి ప్రజలకు తెలియకుండా ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉండేవాడు. అందుకు వాడు చేసేది పాపం అని తెలియడానికి, ఆ పాపంలో నుంచి వాడు బయటికి రావడానికి ధర్మశాస్త్రం ఇచ్చారు దేవుడు. 4వదిగా చూస్తున్నాను, ఈ ధర్మశాస్త్రం వలన ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఎవడైతే చేయడో, ఈ ధర్మశాస్త్ర క్రియా సంబంధులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
శాపగ్రస్తుడు అని. ఇక 4వదిగా ధర్మశాస్త్రం వలన ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేదు అని. ఇక చివరి పాయింట్ అంటే అనగా ఈ రోజుకి చివరి పాయింట్ 5వ పాయింట్. మొత్తం దీన్ని 12 పాయింట్లుగా విడగొట్టామని చెప్పాను నేను. దాంట్లో 5 పాయింట్లు ఈరోజు ఆలోచిద్దాం. ఈ 5వ పాయింట్ను ఆలోచిద్దాం. ఈ 5వ పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రము మనలను అనగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినూ ఆ 12 గోత్రాల ప్రజలను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఇవ్వబడినటువంటి బాలశిక్ష. అది బాలశిక్ష అంటే ఏంటో తెలుసా? మన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు చదువుకోవడానికి పోతున్నారు. వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయానే అది ఏం పడేది, పిండి బడి అని ఒక సంవత్సరం పిండి బడి అని, దాని తర్వాత ఇంకోటి అంగన్వాడీ బడి అని, ఆ తర్వాత 1వ తరగతిలో జాయిన్ చేస్తారు వాళ్ళు. వాడు 1వ తరగతిలోకి రావాలంటే ముందు పిండి బడి చదవాలా, ఆ తర్వాత అంగన్వాడీ చదవాలా. ఇప్పుడు ఇదే ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను నేను. వాడు ఫస్ట్ క్లాస్కి రావాలంటే ముందు ఏం చేయాలంటే నర్సరీ చదవాలి. ఇంగ్లీష్ మీడియం గురించి ఆలోచించి ముందు వాడిని ఎక్కడ జాయిన్ చేయాలంటే నర్సరీలో జాయిన్ చేయాలి. 1 సంవత్సరం అంతా నర్సరీ చదివినాక వాడిని ఎల్కేజీలో జాయిన్ చేయాలి నేను. ఆ తర్వాత వాడిని యూకేజీలో జాయిన్ చేయాలి. ఈ 3 క్లాసులు వాడిని ఎందుకు చదివేయాలంటే నేను 1వ తరగతిలో జాయిన్ చేయాలంటే ఈ 3 తెలిసి ఉంటారు వాడు. బాలశిక్ష అంటే అదే. మా కృష్ణన్న లాంటి వాళ్ళు, యశోదమ్మ గారు లాంటి వాళ్ళకి తెలిసింది పాతకాలం వాళ్ళకి బాలశిక్ష అంటే ఏంటో. బాలశిక్ష 2 ఉండేవి తెలుసా మీకు? మన పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అని 2 బాలశిక్షలు ఉండేవి. ఆ 2 చదువుకొని వస్తేనే ఎల్కేజీ యూకేజీ చదువుకొని వస్తేనే వాడు 1వ తరగతి. అట్లనే యేసుక్రీస్తు దగ్గరికి ఇజ్రాయేలీలందరినీ నడిపించడానికి ధర్మశాస్త్రము బాలశిక్షలాగా ఇచ్చారు దేవుడు. ఆయన వాళ్ళందరూ ఇది తీసుకొని ఈ నడుచుకుంటా మీరు వచ్చేయనాయా 1వ తరగతి చదవండి, 1వ తరగతి తర్వాత 10వ తరగతి చదవండి, ఇంటర్మీడియట్ చదవండి, డిగ్రీ చదవండి, పీజీ చదవండి అని హయ్యర్ స్టడీస్ అన్ని చదివేయడానికి ముందుగా ఇచ్చినటువంటిది బాలశిక్ష ఏంటంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు ఒక విషయం కాదు. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చిన్న విషయం అంటే అర్థం కావాలండి. వాడు 1వ తరగతిలోకి వచ్చినాక ఇంకా ఎల్కేజీ యూకేజీతో ఏం పని? వాడు 5వ తరగతి పట్టాడు. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పిండి బడిలో కూర్చొని లేదంటే అంగన్వాడీ బడిలో కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వాడికి ఉందా? నా సొంత జ్ఞానం కాదు ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది నా సొంత జ్ఞానం కాదు. బైబిల్లో రాసిందని తీసి మీకు అర్థం కావాలని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంతే. ఈ ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో 12 గోత్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గరికి నడపడానికి ఇచ్చారట వాళ్ళు. అంతే, యేసుక్రీస్తు వద్దకు నడిపించడానికి అదొక బాలశిక్షలాగా ఇచ్చారట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24-25 వచ్చిన. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే ఇప్పుడు మనందరం 1వ తరగతిలోకి వచ్చేసాం కనుక మళ్ళీ మనకు బాలశిక్షతో ఏం పని అని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు విశ్వాసము వెల్లడి ఆయను కనుక మనం ఇంకా బాలశిక్ష కింద ఎందుకుంటారా? యూజ్లెస్ ఫెలో అన్నాడు ఆయన. కోపం వచ్చింది కదా అందరికీ ఈ మాట అనగా. నన్నే యూజ్లెస్ ఫెలో అంటాడా? నేను అనలేదు, దేవుడే అన్నారు చూడండి. కానీ నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్పిన అంతే. మీకు కోపం వచ్చింది అంతే. దేవుడే చెప్పారు, అయ్యా నువ్వు అసలు 1వ తరగతిలోకి వెళ్ళిపోయావు, ఇంకా నీకు బాలశిక్షతో ఏం పని, నీకు ధర్మశాస్త్రంతో ఏం పని, నీకోసం నూతన నిబంధన వచ్చేసింది కదా, విశ్వాసం వెల్లడైంది కదా, ఇంకా నీకు బాలశిక్షతో ఏం పని? నీకు బాలశిక్ష ఎందుకు ఇచ్చారంటే, ధర్మశాస్త్రాన్ని నీకు ఎందుకు ఇచ్చారంటే మీ అందరినీ క్రీస్తునందుకు నడిపించడానికి అదొక బాలశిక్షలాగా నీకు అది ఇస్తే నువ్వు ఆ బాలశిక్ష పడుకుని ఆడాడుతుంటే ఎవడేం చేస్తాడు నిన్ను? నీకు 20 ఏళ్ళు వచ్చినా కూడా, నీ 20 ఏళ్ళ వయసులో కూడా నువ్వేం చేయాలంటే నువ్వు డిగ్రీ చదవాలి. నువ్వు 20 ఏళ్ళ వయసు వస్తే నువ్వు డిగ్రీ చదవాలి, డిగ్రీ పాస్ అయిపోవాలి. నువ్వు 20 ఏళ్ళు వస్తే
నేను ఇంకా ఎల్కేజీ చదువుతా, యూకేజీ చదువుతా అంటున్నావు అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? నేను ఇంకా ఏబిసిడీలే రాస్తా, నేను ఇంకా ఒంట్లే చదువుతా. పెద్ద పెద్ద లెక్కలు చేయండి రా, మీరందరూ పెద్ద పెద్ద వ్యాకరణాలు రాయండి, ఇంగ్లీష్ మీడియంలో చదవండి అని చెప్తుంటే అది కాదట. ఇంకా నేను బాలశిక్ష నిన్ను యేసుక్రీస్తు నడపడానికి బాలశిక్ష లాగా నీకు ధర్మశాస్త్రం ఇస్తే ఇంకా ధర్మశాస్త్రం పట్టుకొని వేలాడుతున్నావు అంటే ఏంటర్థం? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాడు. మీ అందరినీ మరీ ఎక్కువగా దేవుడు దీవించాడు. ఆ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలను యేసు ప్రభు బోధ మొదలు పెట్టడమే ఖండించి గద్దించి దాన్ని అర్థం ఏంటో చెప్పేశాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఇవన్నీ చూస్తూ ఉండండి. మీరు నరహత్య చేయకూడదని మీకు చెప్పబడిన మాటలు మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మీ సహోదరుని వ్యర్థుడని తిడితే చాలు హత్య చేసినట్టే వాడిని అని. ఇది నూతన నిబంధన. పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపితేనే హత్య, నరహత్య. కానీ నూతన నిబంధన ఏంటంటే యేసు ప్రభు వచ్చి మార్చేస్తున్నారు వాటన్నిటిని. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఇదే బోధంతా. వ్యభిచరించకూడదు అని మీకు పూర్వమందు చెప్పబడిన ఆజ్ఞ మీరు విన్నారు కదా, నేను మీతో చెప్తున్నదేమనగా వ్యభిచారం అంటే ఏంటంటే నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు ఆయనతో నువ్వు వ్యభిచారం చేసినట్టే అన్నారు. ఇది నూతన నిబంధన. ఎంత కఠినంగా ఉంది కదా. అప్పుడేమో ఒక స్త్రీని ఎవడైనా దొంగతనం ఎత్తకపోయి ఆ అమ్మాయితో ఏదైనా శారీరకంగా ఒక కార్యం చేస్తేనే అది వ్యభిచారం. కానీ యేసుక్రీస్తు వచ్చి వాటన్నిటిని మార్చేస్తున్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను మార్చేస్తున్నారు ఆయన. ఒక మనిషి ఇంకో మనిషి ఎడలో జరగాల్సినటువంటి ఆ 6 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ 6 ఆజ్ఞలతో పాటు ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆ 4వ ఆజ్ఞను కూడా మార్చేశారు ఆయన. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని ఆజ్ఞను కూడా మార్చేశారు ఆయన. నువ్వు నీ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీ తల్లిదండ్రుల కోసం నువ్వేం చేయక్కర్లేదని చెప్పేశాడు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించిన ఈ 5 పాయింట్లతో ఈ వారాన్ని ఈ మొదటి బుధవారాన్ని క్లోజ్ చేద్దాం. తర్వాత ఉన్నటువంటి అంశాల్లో ఏమున్నాయో ఒకసారి మనం రివ్యూ చేసుకుని వదిలేద్దాం. దీన్ని 6వ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అనే అంశాన్ని చూద్దాం 6వ పాయింట్లో. 7వ పాయింట్లో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే సంగతిని చూద్దాం. 8వ పాయింట్లో మనం ధర్మశాస్త్రాన్ని ఆచరించాలా కొత్త నిబంధనని ఆచరించాలనే పాయింట్ చూద్దాం. 9వ పాయింట్లో ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల కలిగిందనే అంశాన్ని చూద్దాం. 10వ పాయింట్లో ఒకవేళ ధర్మశాస్త్రంలోనే నీతి ఉండి దానిలోనే రక్షణ ఉంటే ఆ ప్రకారం క్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి, ఆయన చనిపోవాల్సినటువంటి అవసరం ఏంటి అనే పాయింట్ని చూద్దాం. ఇప్పుడు ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథంలో మన కళ్ళ ముందు ఎందుకు ఉందో చూద్దాం. 12వది ఏంటంటే యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా మారిద్దనే సత్యాన్ని తెలుసుకుందాం. అప్పుడు లేవీయులు యాజకులుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర కాలాన్ని వదిలేసి ఇప్పుడు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు యాజకుడుగా ఉన్నాడు కనుక వాళ్ళలో ఉన్నటువంటి యాజక ధర్మం ఇక్కడికి వచ్చేసరికల్లా మారిపోయిందనే సంగతిని తెలుసుకుందాం. మనం క్రైస్తవులం కదా, మన యాజకుడు యేసు ప్రభు కదా. మనకేమి లేవీయుల గోత్రాల్లో ఉన్నటువంటి ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి లేవీ గోత్రపు యాజకుడు కాదు మనం. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మేకల యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకొని అన్నిటి మీద ప్రోక్షించి ఇది పరిశుద్ధం అది పరిశుద్ధం అని చెప్తూ పోయారు వాళ్ళు. కానీ మన ప్రధాన యాజకుడు ఒక్కసారి అర్పించినటువంటి తన బలియాగం ద్వారా అందరినీ పరిశుద్ధపరిచి మన పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ సంగతి తెలుసుకుందాం. చివరిగా మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఈ 12 పాయింట్లు తెలుసుకోగలిగితే మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదో మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చో దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు ఇవన్నీ రాయించి ఇచ్చాడో తెలుసుకో. రండి చివరి గురువారం రోజు ఇదే వాక్య భాగాన్ని మళ్ళీ ఆలోచిద్దాం. 6వ పాయింట్ నుంచి 12వ పాయింట్ వరకు ఈ 6 పాయింట్లను మనం చివరి గురువారం రాత్రి సంఘ సమాస కూడిక రోజు ఇంకా కొంచెం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్కువసేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. మీ అందరూ ప్రత్యేక వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.